చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అవినీతి పర్వంపై ఏసీబీ మెరుపు దాడులు చేసింది. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నారు అధికారులు. లెక్కల్లో చూపని నగదు, చీకటి కోణాల్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్లో సబ్ రిజిస్టార్ కార్యాలయాలపై ఏసీబీ మెరుపు దాడులు రెండో రోజు కూడా ఉధృతంగా కొనసాగాయి. అవినీతి ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని 12 సబ్ రిజిస్టార్ కార్యాలయాలను ఏకకాలంలో లక్ష్యంగా చేసుకుని ఈ తనిఖీలు చేపట్టారు. రిజిస్ట్రేషన్ శాఖలో పాతుకుపోయిన అవినీతిపై ఉక్కుపాదం మోపేందుకు ఏసీబీ పకడ్బందీ ప్రణాళికతో రంగంలోకి దిగింది. ఈ ఆకస్మిక దాడులతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల సిబ్బంది, అనధికార వ్యక్తులు కలవరపాటుకు గురయ్యారు. తనిఖీల్లో బయటపడుతున్న అక్రమాలు, లెక్కల్లో చూపని నగదు వ్యవహారాలు శాఖలోని చీకటి కోణాలను వెలుగులోకి తెస్తున్నాయి. ఏసీబీ అధికారుల ప్రాథమిక విచారణలో అనేక సంచలన విషయాలు బయటపడ్డాయి. ఇప్పటి వరకు తనిఖీ చేసిన 12 కార్యాలయాల్లో డబుల్ రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంట్ల ట్యాంపరింగ్ వంటి తీవ్రమైన అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ఈ అక్రమాల్లో కొందరు ప్రైవేట్ వ్యక్తులు, డాక్యుమెంట్ రైటర్లు కీలకంగా వ్యవహరించినట్టుగా తేలింది. వీరి రిజిస్ట్రేషన్ కార్యాలయాల సిబ్బందితో కుమ్మక్కై పౌరుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు సమాచారం. ఈ ప్రైవేటు వ్యక్తుల హస్తం, వారి ద్వారా జరిగిన మోసాలపై ఏసీబీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఈ దాడుల్లో భాగంగా పలు కార్యాలయాల్లో లెక్కల్లో చూపని పెద్ద మొత్తంలో నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగుల నుంచి, ముఖ్యంగా అనధికారికంగా కార్యాలయాల్లో పనిచేస్తున్న దళారుల నుంచి ఈ నగదును సీజ్ చేసినట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల అధికారులు వస్తున్నారనే సమాచారం లీక్ కావడంతో కొందరు సిబ్బంది నగదును బయటకు విసిరేశారు. లంచాల రూపంలో కూడబెట్టిన ఈ సొమ్ముపై ఏసీబీ ఆరా తీస్తోంది. స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు, నగదుకు సంబంధించి రికార్డులను పరిశీలిస్తున్న అధికారులు ఈ అక్రమాలకు బాధ్యులైన సిబ్బందిపై, ప్రైవేటు వ్యక్తులపై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసేందుకు సన్నద్దమవుతున్నారు. ఏసీబీ దాడులు, అందులో వెల్లడైన అవినీతి అక్రమాలపై సమగ్ర నివేదికను ఉన్నతాధికారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు. సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో జరుగుతున్న ఈ భారీ అవినీతి రియల్ ఎస్టేట్ రంగానికి, సాధారణ ప్రజలకు పెను సమస్యగా మారుతున్న నేపథ్యంలో ప్రభుత్వ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో పారదర్శకత పెంచేందుకు, అవినీతిని అరికట్టేందుకు కీలక సంస్కరణలు తీసుకురావాల్సిన ఆవశ్యకత స్పష్టమవుతోంది. ఈ దాడుల పరంపర అవినీతి పరుల్లో భయాన్ని సృష్టించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా వ్యవస్థను ప్రక్షాళన చేస్తోందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.